నల్లకలువ చాప్టర్ 29. ఏంటి, విశ్వ నిహారికని పెళ్లి చేసుకున్నాడా అని షాక్గా అడుగుతాడు. ఆ రియాక్షన్కి కొంపతీసి ఈయన ఆవిడ గారిని ప్రేమించాడా ఏంటి అని ఒక్క నిమిషం గుండె కలుక్కుమంది వైషుకి. హా, అవును, లేకపోతే నువ్వు తెచ్చిపెట్టిన సుప్పనాతితో పెళ్లి జరిగిందనుకుంటున్నావా అని వెటకారంగా అడుగుతుంది వైషు. ఓయ్, నేను విశ్వ కోసం చాలా అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఆ పిల్లని చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని తన గొప్పలు చెప్పుకుంటాడు వేద్ బాబు. అవును మరి, మీరు చూసి పెట్టిన ఆ అందమైన అమ్మాయి మీలాంటి ఇంకో నలుగురు అందమైన అబ్బాయిలతో రాసకేలీలు కూడా అయిపోయాయి అంటుంది వ్యంగ్యంగా. రాసకేలియా అంటే అని అడుగుతాడు మన బాబు అర్థం కాక. అదే బాబు, ఓయో రూమ్స్కి కూడా పోయింది అని చెప్తున్నా అంటుంది వైషు. ఆ మాటకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు మన బాబుకి. ఇప్పుడైనా అర్థమైందా తమరి గొప్ప అందమైన సెలక్షన్ గురించి అని అంటుంది వెటకారంగా. సరేలే, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం కామన్. అయినా ఇప్పుడు వాడేం ఆ అమ్మాయిని చేసుకోలేదు కదా, ఎలాగోలా ఇంకో మంచి అందమైన అమ్మాయిని చేసుకున్నాడు, అదే సంతోషం అని చెప్తాడు వేద్ బాబు. అమ్మయ్యా, అంటే ఇప్పుడు ఈయనకి నిహారికని పెళ్లి చేసుకున్నందుకు బాధ లేదు అని రిలాక్స్ అవుతుంది వైషు. ఇప్పుడు ప్రాబ్లం వాడు కాదు, నువ్వు. విశ్వకి నిహారికనిచ్చి పెళ్లి చేశావు, ఓకే, నువ్వు నన్నెందుకు చేసుకున్నావు అని మళ్ళీ గయ్యమంటాడు వేద్ బాబు. వైషు ఒక చూపు చూడగానే, నువ్వు ఎలా చూసినా ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయను నేను అంటాడు వేద్. వైషు బెడ్ మీద నుంచి లేచి, ఇప్పుడు ఈ వీడియో కిందికి వెళ్ళి అందరికీ చూపించాననుకో ఏమవుతుంది అని అంటుంది వైషు. ఏమవుతుంది, వాళ్ళు కూడా నేను చూసినట్టే చూస్తారు అని అంటాడు వేద్. ఏంటి జోకా అని, ముందు తీసుకెళ్ళి నీ ఫ్రెండ్కి, అదే నీ బెస్ట్లో బెస్ట్ ఫ్రెండ్కి చూపిస్తాను, అప్పుడు నీ ఫ్రెండ్ రియాక్షన్ ఏంటి అనగానే వేద్ బాబు తల పక్కకి తిప్పి పైకి చూస్తూ ఒక రీల్ వేసుకుంటాడు. ఎందుకు వేద్ ఇలా చేశావు? నేను ఇష్టపడి వైషుని పెళ్లి చేసుకుంటూ ఉంటే నా ఇష్టాన్ని కాదని ఇలా ఎలా చేయాలి అనుకున్నావు వేద్? ఇదేనా నువ్వు మన స్నేహానికి ఇచ్చే విలువ? ఇంతటితో నీకు నాకు ఎలాంటి స్నేహం లేదు, గుడ్ బాయ్ అని విసురుగా చెప్పి విశ్వ వెళ్ళిపోతున్నట్టు కనిపించగానే, నో విశ్వ, నేను నీ మంచి కోసమే చేశాను అని వైషు ముందు మన వేద్ బాబు అరుస్తూ ఉండేసరికి భుజం మీద గట్టిగా కొట్టి ఈ లోకంలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ ఇంకా మీ తాతగారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అనగానే మళ్ళీ ఒక రీల్ వేసుకుంటాడు. ఏంట్రా వేద్, ఇదేనా నీకు మేము నేర్పించిన సంస్కారం అని ఏడుస్తూ సుమగారు ఒకవైపు, నీకిచ్చిన స్వేచ్ఛకి నువ్వు ఇలాంటి పనులు చేసి మమ్మల్ని తల్ల ఎత్తుకోకుండా చేయడమేనా నీ పని అని ప్రకాష్ గారు ఒకవైపు, నీలాంటి వాణ్ణి నా మనవడిగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా, ఛీ అని మొహం తిప్పుకున్న శోభన్ చంద్ర గారు కనిపించేసరికి నీరసం వస్తుంది వేద్ బాబుకి. ఇంకా మా పేరెంట్స్ రియాక్షన్ కూడా ఒక రీల్ వేసుకోండి అని రిలాక్స్గా సోఫాలో కూర్చుంటుంది వైషు. ఎందుకు బాబు ఇలా చేశావు? మా కుటుంబం మీకేమన్యాయం చేసిందని నా కూతురు జీవితాన్ని పాడు చేయాలనుకున్నావు అని కమల గారు, ఎందుకు బావా ఇలా చేశావు? నిన్ను చూస్తూనే అసహ్యంగా ఉంది అని ప్రదీప్ అనడం. ఒకవేళ ఇప్పుడు నా కూతురు పెళ్లి కాకపోయి ఉంటే ఏం జరిగేది అని గుండె పట్టుకుని కుప్పకూలిపోతున్న కోటయ్య కనబడగానే, నో 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 అంటూ అరుపులు పెడుతూ ఈ లోకంలోకి వస్తాడు మన వేద్ బాబు. అర్థమైంది కదా, ఇప్పుడు నేను కిందికి వెళ్ళి ఈ వీడియో చూపిస్తే తమరి పరిస్థితి ఏంటి అనేది అనగానే అర్థమైందన్నట్టు తల ఊపుతాడు వేద్ బాబు. మరిప్పుడు నేను ఈ వీడియో అందరికీ చూపించొద్దు అంటే మీరు ఒక పని చేయాలి అంటుంది వైషు. ఏంటి అన్నట్టు చూస్తాడు వేద్. మీరు వెళ్ళి, నేను వైషుని ప్రేమించాను, అందుకే
పెళ్లి కూతుర్లను మార్చి పెళ్లి చేసుకున్నాను అని అందరికీ చెప్పు అని అంటుంది వైషు. ఆ మాటకి విరగబడి నవ్వుతాడు మన బాబు. అతని నవ్వుకి కారణమేంటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నావు అని గట్టిగా అడుగుతుంది. మరి లేకపోతే ఏంటి, నువ్వంత పెద్ద జోక్ వేస్తే నవ్వకుండా ఎలా ఉంటారు? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే మా ఇంట్లో ఎవరూ నమ్మరు అని అంటాడు వేద్ బాబు యాటిట్యూడ్గా. ఆ మాటకి వైషు కోపంగా చూసేసరికి నువ్వెలా చూసినా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పను అని అంటాడు వేద్ బాబు. అయితే మంచిది, నేను వెళ్ళి వాళ్ళకి ఈ వీడియో చూపించి మీ అబ్బాయి చేసిన గలాట వల్లే పెళ్లి కూతుర్లు మారి లాస్ట్కి ఏదేదో జరిగింది అని చెప్తాను. నా మాటను ఎలాగూ నమ్ముతారు అని లేచి వెళ్తుంటే వీడియో చూశాక వాళ్ళ రియాక్షన్స్ అన్నీ వేద్ మైండ్లో మళ్ళీ ఒక రీల్ కనిపించేసరికి ఆగాగు అంటాడు వేద్. ఏంటి అని విసుగ్గా అంటుంది వైషు. ఎందుకిప్పుడు ఆ వీడియో వాళ్ళకి చూపించడం అవసరమా? ఎలాగో ఆ పెళ్లి జరగలేదుగా అని వేద్ అనేసరికి మరి ఈ పెళ్లిళ్ళు ఎలా జరిగాయో వాళ్ళకి తెలియాలిగా వేద్ బాబు అంటుంది అమాయకంగా. అంటే నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మా వాళ్ళు నమ్మరు అని ఇన్నోసెంట్గా చెప్తాడు వేద్ బాబు. నమ్ముతారులే, నువ్వెళ్ళి చెప్పు అని వైషు అనగానే నిజంగానే నమ్మరు అని అంటాడు వేద్ బాబు మళ్ళీ. ఇప్పుడు నమ్ముతారులేవయ్యా, నువ్వెళ్ళు అని వైషు అంటే నో నమ్మరు అని వేద్. అరే నేను చెప్తున్నాగా వాళ్ళు నమ్ముతారు అని వైషు గట్టిగా అనేసరికి వైషు వైపు అనుమానంగా చూస్తాడు వేద్ బాబు. సో ఇదేనండి నల్లకలువ చాప్టర్ 29. రచయిత్రి గారు వేద్ బాబునే ఇరికించాలి అని ఫిక్స్ అయినట్టున్నారు. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.